రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల వల్ల ఒక రైతు ప్రాణాలను ప్రభుత్వం బలి తీసుకుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ఎక్కడ పొరపాటు జరగడం లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 2 నెలల నుంచి మార్కెట్ యార్డుల్లో రైతులు నిరీక్షిస్తున్నారని, ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డుల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కనకయ్య అనే రైతుకు చెందిన 4 ట్రాక్టర్ల ధాన్యం గోదాంకు తరలించకపోవడంతోనే 40 ధాన్యం బస్తాలకు చెదులు పట్టాయన్నారు. ఇక ధాన్యం బస్తాలు కోత విధించడం వల్లే రైతు మరణించాడని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వడ్ల కొనుగోలులో అవకతవకల వల్ల ఇవాళ ఒక రైతును ఈ ప్రభుత్వం బలి తీసుకున్నది. ముఖ్యంగా నారాయణరావుపేట గ్రామంలో కనకయ్య అనే ఒక మంచి రైతు నిన్న రాత్రి గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. తాను పండించిన వడ్లు దాదాపు 45 రోజుల పాటు మార్కెట్ యార్డ్లో ఎవరూ కొనక విపరీతంగా ఆలస్యం జరిగింది. చివరికి వర్షం పడి వడ్లన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి. ఆ తడిచిపోయిన వడ్లు కూడా మిల్లుకు తీసుకుపోయి ప్రాధేయపడితే 4 ట్రాక్టర్ల వడ్లకు 40 సంచులు కట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో కోతలు లేవు, కటింగులు లేవని చెప్తారు. ఇలా కనకయ్య మరణానికి కోతలే కారణం. 45 రోజులు వడ్లు కొనకపోవడం, వర్షం పడి వడ్లు తడిచిపోవడం, తడిచిన వడ్లను తీసుకువెళ్తే కాళ్ళ వేళ్ళ పడితే 4 ట్రాక్టర్లకు గాను 40 సంచుల వడ్లు కట్ చేయడం అనేది ఆయన మనసుకు బాగా ఆందోళన కలిగింది. నిన్న సాయంత్రం కూడా తోటి రైతులతోని, తోటి కుటుంబ సభ్యులతోని 40 సంచులున్నాయి, వడ్లు కట్ చేసిండ్రు, వడ్లు కోత పెట్టిండ్రు అని చెప్పి తల్లడిల్లిండు, చాలా బాధపడ్డాడు, తన ఆవేదన వ్యక్తం చేసిండు. ఆ ఆవేదనతోనే రాత్రి 10-10:30 వరకు తన బాధను అందరితో పంచుకుంటూ వెళ్లి పడుకుంటే ఆ నిద్రలోనే, ఆ టెన్షన్లోనే గుండెపోటుతో ఇవాళ ఆయన మరణించడం జరిగింది.